నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది. పంట పొలాలు నీట మునిగాయి. రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాలువకు అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భిక్షపతి అందిస్తారు. భిక్షపతి, సాగర్ కాల్వకు గండికి సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఈ నెల గత నెల జూలై 28లో సాగునీటి కోసం నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి ఇదే నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల కాలంలో రైతులు దాదాపుగా నాగార్జున సాగర్ ఆయకట్టు కాలువ కింద వరి నాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు అనుకోకుండా 6 గంటల సమయంలో నిడమనూరు మండలం ముప్పారం వద్ద 32.109 కిలోమీటర్ పాయింట్ వద్ద మట్టి కట్ట కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా గండి పడింది. ఈ గండి కింద ఉన్న పొలాలన్నీ నీట మునిగిపోయాయి. వరద ఉధృతి ఎక్కువ కావడంతో అటుగా వెళ్తున్న రైతులు ఎన్ఎస్పీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎన్ఎస్పీ అధికారులు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేశారు. అయినా నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధన్యవాదాలు భిక్షపతి. వేంపాడు నుంచి ఇంతగా ఏదో అన్నారా ముప్పారానికి వేంపాడికి మధ్యలో ఈ నీళ్ళన్నీ ఆ రోడ్డు నుంచి నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది. పంట పొలాలు నీట మునిగాయి. రైతులు నీటిపారుదల అధికారులకు సమాచారం ఇచ్చారు. కాలువకు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. వేంపాడు నుంచి ఇంతగా ఏదో అన్నారా ముప్పారానికి వేంపాడికి మధ్యలో ఈ నీళ్ళన్నీ వేంపాడు నుంచి ఇంతగా ఏదో అన్నారా ముప్పారానికి వేంపాడికి మధ్యలో ఈ నీళ్ళన్నీ ఆ రోడ్డు నుంచి